మనాలిలో మాల్ రోడ్. ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈరోజు ఇంకా క్రౌడ్ తక్కువ ఉంది, యాక్చువల్గా అయితే ఎక్కువ ఉంటుంది. ప్రైజెస్ అయితే మన బడ్జెట్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎంతో కొంత మనకంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. హల్వానే 100 రూపాయలు. మోమోస్ సిద్ధు తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, మోమోస్ అయితే ఎక్కువే వస్తాయి 100కి, కడుపు నిండిపోద్ది. సిద్ధూస్ అయితే మళ్ళీ ఇంకో రెండు తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకా గులాబ్ జాములు ఉన్నాయి, జిలేబీలు ఉన్నాయి, బాగున్నాయి. ప్రస్తుతానికి నేనే తినలేదు. స్వీట్ టేస్ట్ చేయాలని ఉంది కానీ తినలేదు. ఇంత చల్ల ఐస్ క్రీమా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఎక్కువ అమ్ముతున్నారు. 50s స్మూత్ అని ఉంటుంది పేరు. ఇక్కడ ఐస్ క్రీమ్ అని ఉండదు కానీ స్మూత్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది. ఇది పంజాబ్ డాబా, తెలిసిందే, ఎప్పుడు మన దగ్గర ఉండేవి ఇక్కడ, కాకపోతే ప్రైజ్లు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ నుంచి వర్షం పడింది, ఇప్పుడేమో నోట్లో నుంచి పొగలు కక్కుతున్నాయి. చల్లగా ఉంది, స్నో అయితే లేదు కానీ చల్లగా ఉంది. నోట్లో నుంచి మాత్రం బాగా పొగలు వస్తున్నాయి. మాల్ రోడ్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా తక్కువ. మహా అయితే 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 400 మీటర్స్లోనే మనాలి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉంటుంది. మనకి మార్నింగ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి లోకల్స్లో. లేదు అనుకుంటే మీరు తీసుకోవచ్చు, వెహికల్స్ తీసుకోవచ్చు, 2 వీలర్ ఆర్ ట్యాక్సీ. ఇక్కడ లైవ్ మ్యూజిక్ అండ్ కేఫ్ కూడా ఉంటుంది, 1986లోది. ఎక్కువగా ఇక్కడ క్లాత్స్ అండ్ ఉలన్ ఎక్కువ, స్వెటర్స్, ఈ షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫుడ్డీస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి, కేక్స్ కానీ అన్నీ. కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. మన ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే అవ్వాలి అనుకుంటే కనుక చపాతీ విత్ చికెన్ కర్రీస్తో హోటల్స్లో కంటే కొద్దిగా మాల్ రోడ్ ఎండింగ్ స్టాచ్యూ వరకు వెళ్తే, ఆ స్టాచ్యూ తెలీదు కానీ చూడాలి ఇప్పుడు. అక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఒక 2-3 బళ్ళు ఉంటాయి, 4 చక్రాల తోపుడు బళ్ళు. వాటి మీద బెస్ట్ 4 చపాతీ 40 రూపాయలు, చికెన్ కర్రీ ఇస్తారు 120.
200 గ్రామ్స్ సరిపోతుంది. వైల్డ్ క్రాఫ్ట్ ఈ బ్రాండ్ విన్నారా? బ్యాగ్స్ ఇవన్నీ దొరికేవి. ఇక్కడ బట్టల షాప్ ఉంది, మన వైజాగ్లో కూడా లేదు. दिल्ली के लिए अरे 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 ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ ఏంటో తెలియదు కానీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆ పైన కెఫే ఉంది, స్కై మనాలి కెఫే, రూఫ్ టాప్ కెఫే. సారీ, వెళ్దామంటే ఇప్పుడు ఆ 4 అంతస్తులు ఎక్కే అంత ఓపిక అయితే లేదు. మనం వైజాగ్లో లేము కదా, 4 అంతస్తులు ఎక్కితే చల్లగా ఉంటుంది అనుకోవడానికి. ఇక్కడ కింద ఉన్న ఒకలాగా ఉంది, పైన ఉన్న ఒకలాగే ఉంది. సౌత్ ఇండియన్ అంటారు కానీ ఆ టేస్ట్ అయితే రాదు. ఇదిగోండి, ఇందా చెప్పాను కదా ఆ స్టాచ్యూ ఇదే. ఇక్కడ మనాలి వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ ఏదైనా ఫెస్టివల్స్లో వస్తే ఎలా డ్రెస్సింగ్ చేస్తారు, పెళ్ళిళ్ళకి ఎలా తయారవుతారు అనేది ఇక్కడ ఉంటుంది. ఏమనుకోకండి, ఓ తలకాయ లేదు, కింద ఎక్కడో ఉంది. అవి ఓన్లీ బొమ్మలు మాత్రమే, కానీ బాగున్నాయి. టెంపుల్ అన్నాను కదా, టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మర్చిపోయాను, అది దాటాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. టెంపుల్ ఇదేనండి. అమ్మవారి టెంపుల్.